జార్జియా. అమెరికాలోని జార్జియా రాష్ట్రం గురించి కాదు నేను చెప్పేది. ఇది ఒక స్వతంత్ర దేశం. యూరోప్, ఆసియా మధ్యలో ఉన్నటువంటి కాకసస్ అనే ప్రాంతంలో ఉంటుంది ఈ దేశం. జార్జియా బ్లాక్ సీ తీరానికి సమీపంలో ఉంటుంది. దీని పొరుగు దేశాలు ఉత్తరాన రష్యా, తూర్పున అజర్బైజాన్, దక్షిణాన ఆర్మేనియా, పశ్చిమాన టర్కీ దేశాలతో సరిహద్దులు కలిగి ఉంటుంది ఈ జార్జియా దేశం. రాజధాని నగరం టబిలిసి. ఇది ఒక అందమైన నగరం. నదులు, కొండలు, చారిత్రక ప్రదేశాలతో నిండి ఉంటుంది ఈ నగరం. జార్జియాలో సుమారు జనాభా 3.7 మిలియన్లకు ఉంటారు. అంటే 35 లక్షల మంది మాత్రమే ఉంటారు. సుమారు 69,700 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగి ఉంటుంది ఈ దేశం. అంటే మన ఆంధ్రప్రదేశ్ కంటే చాలా తక్కువ పరిమాణంలో ఉంటుంది. జార్జియా చిన్న దేశం అయినప్పటికీ ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుంది. హిమపాత పర్వతాలు, నదులు, వనాలు, వెచ్చటి భూములు, అదేవిధంగా అందమైనటువంటి బీచ్లు, ప్రసిద్ధి కలిగినటువంటి హైకింగ్ ట్రైల్స్ ఇవన్నీ చూడవచ్చు. వేసవి మితమైనటువంటి వెచ్చదనం ఉంటుంది. చలికాలంతో మంచుతో కప్పబడినటువంటి పర్వతాలు ఇక్కడ కనిపిస్తూ ఉంటాయి. జార్జియా జెండాలో 5 క్రాసెస్ కలిగి ఉంటుంది. ఇది ఒక ఆర్థోడాక్స్ క్రైస్తవ దేశం. ప్రపంచంలోనే అతి పురాతనమైన దేశాల్లో జార్జియా కూడా ఒకటి. స్థానిక భాష జార్జియన్. ఇది ప్రపంచంలోనే చాలా ప్రత్యేకమైనటువంటి భాష. దీని యొక్క స్క్రిప్ట్ అనేది చాలా ప్రత్యేకంగా ఉంటుంది. ఈ స్క్రిప్ట్ ఎక్కడా కూడా కనిపించదు. జార్జియాలో ప్రత్యేకమైనటువంటి విశేషం ఏమిటంటే దీని చరిత్ర. జార్జియాకు చెందిన చరిత్ర క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం నుంచే ఉంది. ఈ ప్రాంతం కొల్చిస్ అనే పేరుతో పూర్వకాలంలో ప్రసిద్ధి చెందింది. గ్రీకు పురాణాల్లో గోల్డెన్ ఫ్లీస్ అనే ఒక చరిత్రలో దీన్ని మనం చూడవచ్చు. అనంతరం ఇబేరియా అనే రాజ్యం ఏర్పడింది. ఇది పురాతన జార్జియా కేంద్రంగా ఉండేది. క్రీస్తు శతాబ్దాల మొదట్లో జార్జియాలో క్రైస్తవ మతం ప్రవేశించింది. 4వ శతాబ్దంలో జార్జియా అధికారికంగా క్రైస్తవ మతం దేశంగా మారిపోయింది. ఇది ప్రపంచంలోనే మొదటిగా క్రైస్తవ మతాన్ని అధికారికంగా స్వీకరించిన దేశాల్లో ఒకటి. 11వ శతాబ్దంలో కింగ్ డేవిడ్ IV పాలనలో జార్జియా స్వర్ణయుగం నచ్చింది. తరువాత రాణి తామర్ పాలనలో దేశం అత్యున్నత స్థాయిలో ఎదిగింది. ఒక సాంస్కృతిక మరియు సైనిక శక్తిగా ముందుకు సాగుతూ వచ్చింది. అయితే జార్జియా తన చరిత్రలో అనేక సార్లు ఆక్రమించబడింది. ముఖ్యంగా మంగోళ్ళు, పర్షియన్లు, ఒస్మాన్లు అంటే ఒట్టోమన్ ఎంపైర్ యొక్క రాజులు దీనిని ఆక్రమించడం జరిగింది. అయితే ప్రతిసారి జార్జియా తిరిగి లేచి నిలబడింది, స్వతంత్రాన్ని తిరిగి సాధించుకుంది. 19వ శతాబ్దంలో జార్జియా రష్యా సామ్రాజ్యంలో విలీనమైంది. 1921లో సోవియట్ యూనియన్లో భాగమైంది. చాలా సంవత్సరాల పాటు జార్జియా సోవియట్ యూనియన్లో ఒక రిపబ్లిక్గా ఉండిపోయింది. 1991లో సోవియట్ యూనియన్ కూలిపోయిన తర్వాత జార్జియా స్వతంత్ర దేశంగా ప్రకటన చేసుకుంది. కానీ స్వతంత్రానంతరం కొన్ని అంతర్గత కలహాలు మరియు పౌర యుద్ధాల కారణంగా ఇక్కడ చాలా ఇబ్బందులు కలిగాయి. అబ్జాజియా మరియు దక్షిణ ఒసెటియా అనే ప్రాంతాల్లో విభేదాలు వచ్చాయి. ఇవి ఇప్పటికీ వివాదాస్పద ప్రాంతాలుగా ఉన్నాయి. ప్రస్తుతం జార్జియా ఒక లోతైనటువంటి చరిత్ర కలిగి ఉంది. శక్తివంతమైన సంస్కృతి మరియు ఆధునిక జీవనం అభివృద్ధి కలిగి ఉన్నటువంటి దేశంగా ఎదుగుతూ ముందుకు వెళ్తుంది. ఇది యూరోపియన్ యూనియన్ మరియు నాటో దేశాలలో చేరడానికి ప్రయత్నం కూడా చేస్తోంది. టూరిజం, విద్య, క్రీడల్లో దేశం అద్భుతమైనటువంటి పురోగతిని కనబరుస్తూ వస్తోంది. మన భారతదేశం లాగానే జార్జియాకు కూడా అనేక రాజులు, విదేశీ ఆక్రమణలు, తిరుగుబాట్లు ఉన్నాయి. కానీ వారి అసలైనటువంటి గౌరవం, తమ సంస్కృతి మరియు స్వతంత్రతను కాపాడుకోవడం ఎప్పటికీ మర్చిపోలేకపోయారు. ఈ విధంగా ఈ దేశం చాలా ప్రత్యేకమైనటువంటి విధానాలను అనుసరిస్తూ వస్తోంది. జార్జియా కల్చర్ విషయానికి వస్తే ఇక్కడ చాలా ప్రత్యేకమైనటువంటి ప్రజలు జీవిస్తూ ఉంటారు. జార్జియాలో నివసించే ప్రజలు జార్జియన్లు అని పిలుస్తూ ఉంటారు. వీరి మాతృభాష జార్జియన్. ప్రపంచంలోనే అత్యంత ప్రత్యేకమైనటువంటి భాషల్లో ఇది కూడా ఒకటి. జార్జియన్లు చాలా హాస్పిటాలిటీని కలిగి ఉంటారు. వారి దగ్గరకు వెళ్ళిన వారిని దేవుడిగా భావిస్తూ ఉంటారు. జార్జియాలో పారంపర్య కుటుంబ వ్యవస్థ ప్రాచుర్యంలో ఉంది. పెద్దల్ని గౌరవించడం, కుటుంబంతో సమంగా ఉండడం వీరి యొక్క ప్రాధాన్యతగా చూడవచ్చు. పట్టణాల్లో ఆధునిక జీవన శైలి, కానీ గ్రామాల్లో ఇంకా పారంపర్య జీవనం విధానం కొనసాగుతూనే ఉంది. జార్జియన్ సంస్కృతి ఎంతో విలక్షణమైనది. ఇది ఫోలోఫోనిక్ సింగింగ్ అనే ప్రత్యేకమైనటువంటి శైలిలో ఉంటుంది. జార్జియన్ నాట్యాలు శక్తివంతమైనటువంటి ఊపు మరియు కుదుపుగా ఉండే ఆహ్లాదకరమైనటువంటి కదలికలతో ప్రసిద్ధి పొందాయి. పురుషులు ఎక్కువగా లప్చక్ డ్యాన్సులు చేస్తూ ఉంటారు. ఇది వేగంగా కాళ్ళను కదిలించే శైలిలో ఒకటిగా చూడవచ్చు. మీరు యూట్యూబ్లో చాలా జార్జియన్ ట్రెడిషన్ డ్యాన్సులు కూడా చూసి ఉంటారు. పాతకాలంలో పురుషులు చోకా అనే ప్రత్యేకమైనటువంటి జార్జియన్ కోటు ధరించేవారు.
ఇది వారి పట్ల గౌరవం సోదరులకు ఒక భాగంగా భావించేవారు. మహిళలు చీరలా కనిపించే అందమైనటువంటి పారంపర్య వస్త్రాలు ధరిస్తూ ఉంటారు. జార్జియన్లు క్రైస్తవులు కావడంతో ఈస్టర్, క్రిస్మస్ పండుగలు విస్తృతంగా జరుపుకుంటూ ఉంటారు. అదే మాత్రం కాకుండా వారి సాంస్కృతిక వేడుకలు కూడా విశేషంగా ఉంటాయి. తామ్ డెబా అనే అనుభవమైనటువంటి బృంద జనాల్లో ప్రవేశించి అనవాయితీగా జరుపుకునే పండుగ ఇది. మద్యం తాగే సందర్భాల్లో వీరు ప్రసంగాలు చేయడం ఒక ప్రత్యేకమైనటువంటి విధిగా చూడవచ్చు. జార్జియా ప్రపంచంలోనే మొట్టమొదటి వైన్ ఉత్పత్తిదారులో ఒకటిగా ఉంది. వారు క్రీస్తు పూర్వం 6000 సంవత్సరాల కిందటి నుంచే వైన్ను తయారు చేస్తూ వస్తున్నారు. జార్జియన్ వైన్ తయారీ కేంద్రం అయినటువంటి క్వేరీ అనే మట్టి పాత్రల ద్వారా ప్రత్యేకమైనటువంటి విధానంగా చెప్పవచ్చు. ఆహారంపై మళ్ళీ వచ్చే ఎన్నో విధాలైనటువంటి అలసటలు కొన్ని తగ్గించే విధంగా ఉంటుంది. ఈ వైన్ అద్భుతంగా కనిపించే ఒక అద్భుతమైనటువంటి విధానంగా చెప్పవచ్చు. జార్జియా దేశం ఒక ప్రాచీన క్రైస్తవ దేశం కావడంతో ప్రపంచంలో క్రైస్తవ మతాన్ని అధికారికంగా స్వీకరించిన మొదటి దేశాల్లో జార్జియా కూడా ఒకటి. ఇది సుమారు క్రీస్తు పూర్వం 4వ శతాబ్దంలోనే జరిగింది. జార్జియాలో అత్యధికంగా ఉన్నటువంటి మతం ఆర్థోడాక్స్ క్రైస్తవం. జనాభాలో సుమారు 83% మంది ఈ మతానికి చెందిన వారే ఉంటారు. వారు జెరూసలేం క్రైస్తవ సాంప్రదాయానికి దగ్గరగా ఉన్న విధంగా పూజలు చేస్తూ ఉంటారు. సుమారు 10% మంది జార్జియన్ ముస్లింలు ప్రజలు కూడా ఇక్కడ ఉన్నారు. వారు ప్రధానంగా అజర్బైజాన్ సరిహద్దు ప్రాంతాల్లో నివసిస్తూ ఉంటారు. ఆర్మేనియా సరిహద్దుకు దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతాల్లో కొంతమంది ఆర్మేనియన్ క్రైస్తవులు కూడా ఉన్నారు. ఇక్కడ యూదులు, క్యాథలిక్లు, ప్రొటెస్టెంట్లు కూడా చిన్న సంఖ్యలో కొనసాగుతూ ఉన్నారు. ఈ విధంగా ఈ దేశంలో చాలా ప్రత్యేకమైనటువంటి విధానాలు, విధులు కనిపిస్తూ ఉంటాయి. ఇంకా రష్యన్ భాష ఇక్కడ ప్రాచుర్యంలో ఉంది. పాతతరం ప్రజలు ఇంకా రష్యన్ను మాట్లాడుతూ ఉంటారు. యువత, విద్యార్థులు, టూరిజం రంగంలో ఉన్నటువంటి వారు ఇంగ్లీష్ భాష కూడా మాట్లాడుతూ ఉంటారు. సరిహద్దు ప్రాంతాల్లో ఉన్నటువంటి వారు ఆర్మేనియన్, అజర్బైజానీ భాషలు మాట్లాడుతూ ఉంటారు. జార్జియాలో ప్రజలు భిన్న మతాలకు సంబంధించిన వారుగా ఉంటారు. భిన్న భాషలకి గౌరవం ఇస్తూ ఉంటారు. వారు తమ సాంప్రదాయాల్ని కాపాడుకునేందుకు ఆధునిక ప్రపంచంలోనూ కలిసిపోతూ ఉంటారు. ఈ విధంగా ఈ దేశంలో ప్రత్యేకమైనటువంటి ప్రకృతి అందాలు, టూరిస్ట్ ప్లేసెస్ కూడా చాలానే ఉన్నాయి. వాటిలో ముఖ్యంగా మొదటిది టబులిసి నగరం. టబులిసి రాజధాని నగరం అయినప్పటికీ ఇది జార్జియాకు ఒక హార్ట్లా పనిచేస్తూ ఉంటుంది. ఓల్డ్ టౌన్ చాలా చారిత్రకంగా ఉంటుంది. ఒక చిన్న దేశం అయినప్పటికీ దీనిలో 3 విభిన్నమైనటువంటి వాతావరణాలు ఉంటుంది. మంచుతో కప్పబడినటువంటి పర్వతాలు, అద్భుతమైనటువంటి విధానాలు ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడవచ్చు. ఈ విధంగా చాలా ఆసక్తికరమైనటువంటి సంఘటనలు మనకు కనిపిస్తూ ఉంటాయి. అయితే జార్జియాలో చాలా ప్రత్యేకమైనటువంటి విధానాల్లో ముఖ్యమైనది నగీరాలో కోట, బాత్ డిస్ట్రిక్ట్స్ మరియు షాటెన్ వీధి, ఇవన్నీ కూడా ప్రత్యేకంగా మనం ఇక్కడ చూడవచ్చు. ఈ టబిలిసి నగరాన్ని రాత్రి లైట్లతో చూడటం ఒక అద్భుతమైనటువంటి విధానంగా ఉంటుంది. ఇక్కడ ఉన్నటువంటి గిర్గెటి ట్రినిటీ చర్చ్ అనేది చాలా ప్రత్యేకమైనది. మనోహరమైనటువంటి బ్యాక్ డ్రాప్తో ఉంటుంది. చుట్టూ ఉన్నటువంటి కాకసార్ పర్వతాలు హైకింగ్, ట్రెక్కింగ్ చేయాలంటే బెస్ట్ ప్లేస్గా చెప్పవచ్చు. వేసవుల్లో వెచ్చగా ఉన్నటువంటి వాతావరణం, చలికాలంలో మంచుతో నిండినటువంటి పర్వతాలు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా కనిపిస్తాయి. బటూమి బీచ్ చాలా అద్భుతమైనటువంటి బీచ్గా చెప్పవచ్చు. ఇది బ్లాక్ సీకి దగ్గరగా ఉన్నటువంటి బీచ్. ఇది బ్లాక్ సీ తీరంలో ఒక కోస్తా పట్టణంగా ఉంటుంది. మోడర్న్ బిల్డింగులు, బీచ్లు, గేమ్ జోన్లుగా కనిపిస్తూ ఉంటాయి. బటూమి బొటానికల్ గార్డెన్, ఆల్ఫాబెట్ టవర్, అదేవిధంగా బటూమి బుల్వార్డ్ వంటివి ఇక్కడ ప్రత్యేకంగా మనం చూడవచ్చు. ఇకపోతే ఉఫ్లిస్ట్ సికానే రాతి నగరం. ఇది ప్రాచీన రాతితో చేసినటువంటి నగరం. సుమారు 3000 ఏళ్ల పాతదిగా చెబుతూ ఉంటారు. ఇక్కడి గుహలలో జీవనం సాగించేవారు అని చెబుతారు. ఒకప్పుడు రాజధానిగా ఇదే ఉండేది అని చెప్తూ ఉంటారు. రాక్ కట్ ఆర్కిటెక్చర్ చూసేందుకు హిస్టరీ లవర్స్కు చాలా ప్రత్యేకమైనటువంటి ప్లేస్గా దీన్ని చెప్పవచ్చు. గోరి స్టాలిన్ పుట్టిన ఊరు. స్టాలిన్ ఎందుకు ఇక్కడ పుట్టారో అని చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ఒకానొక సమయంలో జార్జియా రష్యన్ సామ్రాజ్యంలో భాగంగా ఉండేది. అయితే జార్జియా దేశమైనటువంటి గోరి అనే ప్రదేశంలో స్టాలిన్ పుట్టడం జరిగింది. ఇది సోవియట్ లీడరు జోసెఫ్ స్టాలిన్ జన్మస్థలం కూడా. ఇక్కడ స్టాలిన్ మ్యూజియం ఉంది. అతని జీవన చరిత్రకు ప్రదర్శించే ఒక విధమైనటువంటి విధానాలు కూడా ఇక్కడ మనం ప్రత్యేకంగా చూడవచ్చు. ఇక కకేటి అనే వైన్ నగరం మరియు వర్జీనా అనే ఒక ప్రత్యేకమైనటువంటి గుహల మఠం, ఈ విధంగా చూస్తే చాలా ప్రత్యేకమైనటువంటి విధానాలు, విశేషాలు మనం ఇక్కడ చూడవచ్చు. ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని గ్లోబల్కి సంబంధించిన వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. జై హింద్.